వెల్కమ్ బ్యాక్. రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన ఏర్పాటైన కోటిలింగాల రేవు ఓపెన్ థియేటర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరవాసుల ఉరుకుల పరుగుల జీవితానికి ప్రకృతి ఒడిలో మానసిక ప్రశాంతతను పంచే అద్భుతమైన వేదికగా రూపుదిద్దుకుంది. ఒకవైపు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అందాలు, మరోవైపు గోదావరి చల్లటి గాలి మధ్య సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి జనం పోటెత్తుతున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న ఈ ఓపెన్ థియేటర్ ప్రస్తుతం రాజమండ్రి నైట్ లైఫ్ సంస్కృతికి ఒక ఐకానిక్ స్పాట్ గా నిలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రాజమండ్రి నగరం అంటే బాగా గుర్తొచ్చేది గోదావరి నది మీద ఉన్నటువంటి బ్రిడ్జిలు, అదేవిధంగా పుష్కర ఘాట్లు, ఒక ఆధ్యాత్మిక తీరం, ఇవంతా కూడా రాజమండ్రి నగరం పేరు చెప్పగానే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు తాజాగా రాజమండ్రి పేరు చెప్తే మరొకటి కూడా గుర్తొస్తుంది. ఏంటంటే అది ఓపెన్ థియేటర్. సాధారణంగా రాజమండ్రి నగర ప్రజలు ఇప్పటి వరకు సినిమా హాల్లో సినిమాను వీక్షిస్తూ వచ్చారు. కానీ తాజాగా రాజమండ్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ థియేటర్లు అనేవి పలు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి సుబ్రహ్మణ్యం థియేటర్ ఏదైతే ఆనవ్ కళాక్షేత్రం సమీపంలో ఏ స్క్రీన్ ఏర్పాటు చేశారో అది సక్సెస్ అయ్యడం జరిగింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గోదావరి నదీ పరివాహక ప్రాంతం మీద పర్యాటక శాఖ దృష్టి పెట్టడం జరిగింది. సాధారణంగా ఈ గోదావరి నదీ తీరం పేరు చెప్పేసరికి ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం, ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా నెలవొందుతూ ఉంది. ఇదే క్రమంలో రానున్నటువంటి పుష్కరాలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది ప్రజలు ఈ పుష్కరాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఘాట్లన్నింటినీ కూడా ఇప్పుడు పరిశుభ్రంగా మార్చడంతో పాటుగానే ఒక పర్యాటక రంగానికి, ఒక ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆర్ఎంసీ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మనం చూపిస్తున్నాం కదా, రాజమండ్రి ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఓపెన్ థియేటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఇటు కోటిలింగాల రేవులో ప్రస్తుతం మనం ఉండడం జరిగింది. పుష్కర్ ఘాట్ కు ఎదురుగా గోదావరి నది ఒడ్డునే ఈ ఓపెన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో సినిమాల ప్రదర్శన జరుగుతుంది. అంటే వీకెండ్స్ కాబట్టి చాలా మంది నగర ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. సాధారణంగా ఒక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలంటే కేవలం 300 నుంచి 400 సీట్లు పరిమితి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఓపెన్ స్క్రీన్ లో కూర్చుని సినిమా చూస్తే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. వెనకవాల గోదావరి పరవళ్ళు, గోదావరి సవ్వడి ఇదంతా కూడా కనిపిస్తుంది. ఒక పక్క రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ తో పాటుగానే ఈ అద్భుతమైనటువంటి వాతావరణం మధ్య కుటుంబ సమేతంగా లేదా స్నేహితులతోనో బంధువులతోనో కూర్చుని ఒక సినిమాను వీక్షిస్తే వచ్చేటువంటి ఫీలే వేరని చెప్పొచ్చు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, సాధారణంగా ఇక్కడ సినిమా శని ఆదివారాల్లో ప్రదర్శిస్తే ఎంత కోటిలింగాల రేవు ఘాట్ ఏదైతే ఉందో ఈ ఘాట్లో కూర్చుని సినిమా చూస్తే దాదాపు వేల సంఖ్యలోనే సినిమా చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజమండ్రి నగర ప్రజలకు ఇది ఒక ప్రత్యేక అనుభూతిగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒకప్పుడు రాజమండ్రి నగరం అంటే సాంస్కృతిక రాజధానిగా మనకు పేరు ఉన్నటువంటి సందర్భం కనిపించింది. ఇక్కడ అనేకమైనటువంటి పాత కాలపు టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రాముఖ్యంగానే వెలుగొందుతున్నటువంటి సందర్భం కనిపించింది. అదే క్రమంలో ఒకప్పుడు సాంస్కృతిక రాజధానిగా వెలుగొందినటువంటి అంశంలో ఇప్పుడు కళలకు ప్రాధాన్యత ఇస్తూ మనం చూస్తున్నాం కదా. సాధారణంగా సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడాలంటే చాలా మంది ఒకప్పట్లా కాదు, ఇప్పుడు సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు కూడా ఎవరు పెద్దగా చూడట్లేదు. ఇంట్లోనే ఓటీటీలు వచ్చేసిన తర్వాత వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇలా ఓపెన్ థియేటర్లో ఒక సినిమా చూడాలంటే అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పర్యాటకులు, ఒక రాజమండ్రి నగర ప్రజలే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ప్రజలు సేద తీరడానికి వస్తూ ఉంటారు. వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రదర్శన చూస్తూ ఈ గోదావరి నదీ తీరాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమాను చూసేందుకు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఓపెన్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, దాదాపు దీనికోసం రాజమండ్రి మున్సిపాలిటీ దాదాపు అధికారులు 6 లక్షల రూపాయలను దీనికోసం వెచ్చించారు. ఇది సక్సెస్ అయితే మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రణాళికలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే కొన్ని లోటుపాట్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఒకసారి మనం చూడొచ్చు, గోదావరి
నది ఒడ్డు ప్రక్కనే ఈ ఓపెన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఘాట్ చాలా పెద్దగా ఉంది. ఈ చాలా పెద్దగా ఉన్నటువంటి ఘాట్లో ఒక మూల నుంచి సినిమా చూడాలంటే అది సాధ్యం కానిటువంటి పరిస్థితి. అందువల్ల స్క్రీన్ వైడ్ చేయాలి, అంటే ఇంకా పెద్దగా చేయాలి అన్న అభిప్రాయాన్ని నగర ప్రజల నుంచి వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగానే నది ఒడ్డుని ఇది కట్టడం వల్ల ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వరద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ వరద వచ్చినటువంటి క్రమంలో ఈ హైట్ తగ్గించి ఈ నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఈ స్క్రీన్ నీటిలో మునిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల దీనికి ఏదైనా డ్యామేజ్ ఉంటుందా అన్న సందేహం కూడా కనిపిస్తుంది. ఏదైనా ఒక భారీ అంటే గోదావరి వరద వచ్చిన ప్రతిసారి కూడా భారీగా దొంగలు కొట్టుకొస్తూ ఉంటాయి, అలాంటివి ఏమైనా డ్యామేజ్ చేస్తాయా అన్న సందేహాన్ని కూడా కనిపిస్తున్నారు. కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. అయితే మైనస్లు ఉన్న వాటిని క్రైటీరియాకు తీసుకుని దీన్ని హైట్ పెంచడం, స్క్రీన్ వైడ్ చేయడం ఇలాంటివి చేస్తే మరింత సక్సెస్ఫుల్ గా ఈ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఇంకా మరి కాస్త ప్రజల నుంచి మద్దతు రావడం, ఇంకా ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాటికి మార్గం సుగమంగా అవడం ఇవన్నీ కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తున్నాం కదా, ఈ ఓపెన్ థియేటర్ రాజమండ్రిలో చర్చనీయాంశంగా మారడం జరిగింది. సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవడంతో సాయంత్రం అయ్యేసరికి నగర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి వచ్చి సినిమా చూసేందుకు కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి ఈ ప్రాంతానికి వస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి గోదావరి తీర ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక మూవీని ఆ ఓపెన్ థియేటర్లో చూస్తూ కూడా రాజమండ్రి ప్రజలైతే ఈ అనుభూతిని ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి విధానం ఈ ఓపెన్ థియేటర్ వద్ద కోటిలింగాల రేవు ఘాట్లో కనిపిస్తుంది. చాలా మంది పర్యాటకులు ఈ మేము ఆహ్లాదకరాన్ని వాతావరణం ఎంజాయ్ చేయాలనుకుంటారు కాబట్టి ఒకసారి రాజమండ్రి కోటిలింగాల రేవుకి వచ్చి శని ఆదివారాల్లో వీకెండ్స్ లో ఈ ఓపెన్ థియేటర్ లో సినిమా చూస్తూ అనుభూతి చెందేటువంటి అవకాశాన్ని ఫీల్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు శని ఆదివారాల్లో వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి కోటిలింగాల రేవు ఘాట్ నుంచి.